ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ లెసన్లోంచి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. అసలు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకున్న తర్వాతే మనం ప్రాబ్లమ్స్ అవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి √5 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి అది రేషనల్ నెంబర్గా మారుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నామో దాన్నే రేషనలైజేషన్ ఫ్యాక్టర్ లేదా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. సో √5ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సో యాక్చువల్గా √5ని ఇంకొక √5తో మల్టిప్లై చేస్తే అది √25 అవుతుంది. 5 అప్పుడు అది మనకి 5గా మారుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు √5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √5 అవుతుంది. సో ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్గా మారుతుందో దాన్నే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఇవి మనకి 9th క్లాస్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది టైప్ 1, టైప్ 2 ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, √aని √aతో మల్టిప్లై చేస్తే అది ఏగా మారింది. కాబట్టి √a యొక్క RF అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √a అవుతుంది. సిమిలర్లీ అటువంటిది ఇంకొక ఎగ్జాంపుల్ కింద √3ని √3తో మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. కాబట్టి √3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 అవుతుంది. సో అలా ఈ టైప్ 1 చాలా ఈజీ అనమాట. √10 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √10 అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించి కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఎంత ఈజీగా ఉంది అనుకోకండి, ఎదరికి వెళ్ళి కొద్ది కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది. ఫైండ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √7 అండ్ 1/√10 అని ఇక్కడ మీకు 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ ఈజీయే. √7ని √7తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. కాబట్టి √7 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √7 అవుతుంది. మరి 1/లో ఇచ్చినప్పుడు ఏం చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అటు 1/లో ఇచ్చినా 1/1 కూడా నార్మల్గా ఇచ్చినా కూడా ఈ √2ని ఈ డినామినేటర్లో ఉన్న √2ని దేంతో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది, ఇంకొక √2తో మల్టిప్లై చేస్తేనే అవుతుంది. కాబట్టి 1/√2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కూడా √2 అవుతుంది. ఓకే, లేకపోతే ఎగ్జాంపుల్లో 1/√5 ఇచ్చి వాట్ ఈజ్ ఇట్స్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది అంటే √5 అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి చెప్పండి, 1/√7 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √7 అవుతుంది. సో అవి ఈ మోడల్ 1 యొక్క టైప్ అనమాట. టైప్ 1లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలనేది ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు ప్రయత్నించండి. ఫైండ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √6 ఏమవుతుంది, 1/√3 ఏమవుతుంది, √8 ఏమవుతుంది. ఓకే, ఇదే క్వశ్చన్ ఇంకొంచెం డెప్త్ పెంచుతున్నాం. ఇప్పుడు ఫైండ్ ద సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √8 అని అడిగాను. సో మామూలుగా అయితే ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √8 అంటే √8 × √8 = 8 కాబట్టి √8 ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √8 అని రాసేస్తే రైటే అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో వాట్ ఈజ్ ద సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని అడిగాం. అంటే చిన్నది ఏంటి? √8కి చాలా రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, అందులో అతి సింప్లెస్ట్ లేదా అతి చిన్న రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలంటే ముందు √8ని మనం ఎలా రాయగలం, దాన్ని ఇంకెంత సింపుల్ ఫామ్లో మార్చగలం అనేది చూసుకోవాలి. √8ని మనం √4 × 2గా మార్చవచ్చు. √8ని 8 అంటే 4 × 2 కాబట్టి √4 × 2గా మార్చవచ్చు. ఓకే, అలా మార్చిన తర్వాత ఈ √4 × 2ని మనకి √a × b = √a × √b అనే ఫార్ములా ఉంది. అంటే వాటిని మనం 2 సెపరేట్గా మార్చవచ్చు, రెండింటిని సెపరేట్ చేయొచ్చు. సో √4 × 2ని √4 × √2గా మార్చాం. √4 వాల్యూ ఆల్రెడీ మనకి 2 అని తెలుసు. కాబట్టి ఇప్పుడు అది ఏమైందంటే √4 ఏమో 2 అయి ఇక్కడ √2 వచ్చింది. ఇప్పుడు దీన్ని √8తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకని ఇక్కడ ఉన్నది ఏంటి √2. దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2√2కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ √2 అవుతుంది. దీన్ని √2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి అప్పుడు సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే √2 అవుతుంది. సో ఇలా మనం సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఫైండ్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే ఫైండ్ ద సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √32కి సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటో మీరు ఫైండ్ చేయండి. ఫైండ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ నెంబర్ 2తో
మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.